చిరంజీవి సోనాలి బింద్రా జోడీగా నటించిన రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇంద్ర అప్పట్లో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి దాన్ని సాంకేతిక సాయంతో మార్పులు చేసి రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న మరోసారి విడుదలవుతున్న ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రను రిలీజ్ చేస్తున్న వైజయంతి మూవీస్ సంస్థ ఈ సినిమాలో హీరోయిన్లు చిరంజీవి సోనాలి బింద్రను పలకరించింది. దీంతో వారు ఇంద్ర సినిమా అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంద్రసేనారెడ్డి అంటుంటేనే ఒళ్ళు గగురు పోస్తుంది, రోమాలు లెక్కపుచ్చుకుంటున్నాయి. అది పవర్ ఆఫ్ ఇంద్ర. అలాంటి పవర్ఫుల్ సినిమా, పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర. అంతటి ప్రజాదరణ పొందటానికి ప్రధానమైన కారణం ఆ చిత్ర కథ. అలాగే ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో కష్టపడి మరెంతో శ్రద్ధాశక్తులతో పనిచేశారు. ముఖ్యంగా మనసు పెట్టి ప్రాణం పోశారు. కాబట్టి ఇప్పటికీ ఇంద్ర గురించి, ఇంద్ర అందించిన ఘన విజయం గురించి, ఆ చిత్రంలోని ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏ సీన్ నుంచి మనం చూడటం మొదలుపెట్టినా సరే చివరి వరకు చూడందే అక్కడి నుంచి మనం కదలేము. అలా ఉంటుంది ఆ కథలోని పట్టు బిగు. నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర. అందులో ఎలాంటి డౌట్ లేదు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్, అలాగే ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ఫైట్స్ అండ్ వాట్ నాట్, ఎవ్రీథింగ్. అండ్ అన్ని పీక్స్లో ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర. నిర్మాణ విలువలకు ఎంతో పేరొచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం వైజయంతి మూవీస్, ఆ సంస్థ అధినేత, నా అభిమాన నిర్మాత అశ్విని దత్ గారు. ఆయనతో పాటు కథను అందించిన చిన్ని కృష్ణ, డైలాగులు రాసిన పరుచూరి సోదరులు, అద్భుతమైన మ్యూజిక్ అందించిన స్వరబ్రహ్మ మణిశర్మ, అలాగే డిపిఓ విఎస్ఆర్ స్వామి గారు, ఎడిటర్ చంటి గారు, డ్యాన్స్ అండ్ ఫైట్ మాస్టర్స్, నటీనటుల నటన, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరినీ మించి మా మంచి బాలుడు గోపాలుడు, డైరెక్టర్ బి గోపాల్ అత్యద్భుతంగా చెక్కి తెరకెక్కించి ఇంత పెద్ద హిట్ అవడానికి కారణమయ్యాడు. వారందరికీ నా ధన్యవాదాలు. 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జూలై 24, 2002 నాడు ఎలాంటి భావోద్వేగానికి నేను లోనయ్యానో సరిగ్గా ఇప్పుడు అలాగే లోనవుతాను. ఇది వాస్తవం. ఈ నూతన జనరేషన్కి ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీద చూపించాలన్న ఆలోచన వచ్చి నా పుట్టినరోజు నాడు గిఫ్ట్గా అందిస్తున్న స్వప్న దత్తుకి, అలాగే తన సోదరి ప్రియాంక దత్తుకి నేను ప్రత్యేకించి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చూడబోయే మీకు కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెబుతూ సెలవు తీసుకుంటాను. Indra it was great fun. I mean, for me the best part of Indra was that I was shooting with Vaijayanti Movies. Dutt Garu, amazing producer, gentle person. So it was a pleasure working with him. And then it was Chiranjeevi Garu. I mean, I was shooting with him, in awe of him. The worst part was that I had to dance with him. That was a nightmare for me. So I was like, who can dance with Chiranjeevi Garu? So I literally did not sleep the night earlier when I knew that I had to do songs with him. I think the best part of the movie was these two things, but I did enjoy shooting the songs eventually. I mean, I went through sleepless nights, but after that we were on fantastic locations, especially for Dai Dai Dama, which had that that Veena step, that, my God, it was such a rage, I remember, at that point of time. And when I went on set and when I saw him doing that, and I was like, oh, I have to do that? And then they said, no, he will do that. I said, oh, thank God, I don't have to do it. And then I was panicking about this song, but eventually I decided that, you know what, it is what it is. I'm just going to have fun. And I think you can see that on the film, that I've had a blast while shooting, the song Dai Dai Dama. I think the other song that I really enjoyed was Krishna Mukunda na 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 na. I don't remember the words, but I remember this tune. It was fun. It was a set song, like a typical on-set big song, dancers.
And I remember that we were shooting in Hyderabad, and Chiranjeevi Garu's family would come. So his kids would come, and the rest of it. It was really like good fun. Datta Garu's family would come. So it was a great atmosphere, great people to work with, amazing unit to work with, and I'm really looking forward to the re-release. I hope you all enjoy it in the theaters, because you've been watching it probably on your phones and stuff like that, and now to go and watch these songs again, I don't know. I think somewhere I feel that celebration of cinema that was there at that point of time, just having that back, I would call it Chiranjeevi Garu's festival. That's what I would say. And I think it will be great to watch it on the big screen. And I'm looking forward to hearing what you all think. I hope you give it as much love as you gave it the last time. I do remember that every time Indra comes on television also, I get calls and they tell me that it rates amazingly. So I hope that you give the same love to it on big screen also. So really excited and looking forward to it.